ఆహా! అదృష్టం అంటే వృశ్చిక రాశి వారిదే. ఈరోజు పుష్య అమావాస్య తర్వాత కోట్లు పెట్టినా రాని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. నమ్మలేని రాజయోగం పట్టబోతూ ఉంది. ఈరోజు పుష్య అమావాస్య తర్వాత నుండి కూడా మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, ఆలోచనలు, నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారి తీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి వీరి జీవిత కాలము కూడా పోరాటం చేస్తూనే ఉంటారు. ఈ రాశి వారికి ఈరోజు పుష్య అమావాస్య తర్వాత చాలా అమృత గడియలు అయితే మొదలవబోతున్నాయి. కోట్లు పెట్టినా రాని అదృష్టం వీరిని వెతుక్కుంటూ వస్తుంది. నమ్మలేని రాజయోగం వీరికి పట్టబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. వృశ్చిక రాశి వారి సమయంలో స్థిర సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోండి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి కూడా పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. దుర్గా ధ్యానం వలన మీకు అన్నింటా కూడా మేలు ఫలితాలు అయితే వస్తాయి. విశేషమైన ప్రయత్న బలంతో అనుకున్నది దక్కుతుంది. ప్రారంభించిన పనులలో క్రమంగా విఘ్నాలు తొలగుతాయి. చక్కటి ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు. వ్యాపారంలో శ్రమ కూడా పెరుగుతుంది. అర్హతకు తగిన ఫలితాలను కూడా మీరు అందుకుంటారు. కొన్ని సంఘటనలు బాధను కలిగిస్తాయి. చెడ్డవాళ్ళు మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. ఎవరితోనూ కూడా వాగ్వాదాలకు పోవద్దు. చెడు ఆలోచనలకు చాలా దూరంగా ఉండాలి. నవగ్రహ ఆరాధన మీకు చాలా శక్తివంతమైనటువంటిగా ఉంటుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు వృశ్చిక రాశి వారికి ఈ సమయం అయితే ఏ విధమైనటువంటి ప్రయోజనాలు రాబోతున్నాయి కూడా మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి 2024 సంవత్సరం జ్యోతిష్య సంచారాలను చూసుకున్నట్లయితే కనుక 4వ ఇంట్లో కుంభరాశిలో శని, 5వ ఇంట్లో మీనరాశిలో రాహువు, 11వ ఇంట్లో కన్యా రాశిలో కేతువు, మే 1వ తేదీ వరకు కూడా బృహస్పతి 1వ ఇంట్లో మేషరాశిలో సంచరిస్తాడు. మరియు ఆ తర్వాత అది మిగిలిన సంవత్సరంలో 7వ ఇంట్లో వృషభ రాశి వారికి వెళుతుంది. అసలు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం వ్యాపార అవకాశాలు అనేవి ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా సాధారణమైనటువంటిదిగా ఉంటుంది. మొదటి 4 నెలలు వ్యాపారానికి సగటుగా ఉండవచ్చు, కానీ మిగిలిన సంవత్సరం కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులే. బృహస్పతి 6వ ఇంట్లో ఉన్న సమయంలో వ్యాపారం చాలా సాధారణంగా పురోగమిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది, కానీ వ్యాపారంలో వృద్ధి మధ్యస్థంగా కనిపిస్తుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు ప్రారంభంలో నిలిచిపోవచ్చు లేదా ఆలస్యం కావచ్చు. వ్యాపార భాగస్వాములతో సరైన సంబంధాలను కొనసాగించడంలో కూడా మీకు సమస్యలు అనేవి కలగవచ్చు. ఇది సకాలంలో మద్దతు లేకపోవడానికి దారితీస్తుంది. ఈ కాలంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా పెట్టుబడులు పెట్టడం చాలా మంచిదైతే కాకపోవచ్చు. మే 1వ తేదీ వరకు కూడా 10వ ఇంటిపైన ఉన్నటువంటి శని యొక్క అంశం ఏదైతే ఉందో అది కొత్త వ్యాపార చొరవకు ఆటంకాలు లేదా ఆలస్యాన్ని కూడా ఎదుర్కొనవచ్చని సూచిస్తుంది. అదనంగా కస్టమర్లు లేదా వ్యాపార భాగస్వామ్యులతో విభేదాలు కలగవచ్చు. మీ ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా అసంతృప్తికి దారితీయవచ్చు. 1వ ఇంటిపైన శని యొక్క అంశం బద్ధకం మరియు వాయిదాన్ని పెంచుతుంది. అది ఇతరులకు అసౌకర్యాన్ని కూడా కలిగించవచ్చు. మే 1వ తేదీ నుండి కూడా బృహస్పతి 7వ ఇంటికి వెళ్ళడం వలన
వ్యాపారంలో గణనీయమైన మెరుగుదల కూడా ఉంటుంది. గత సమస్యలు పరిష్కరింపబడతాయి మరియు కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. ఆర్థిక మరియు వ్యాపార అభివృద్ధికి దారితీస్తుంది. బృహస్పతి లగ్నము 5వ స్థానమైనటువంటి లాభాలు మరియు 3వ ఇంట మీ కార్యక్రమాలు మరియు ఆలోచనలు విజయవంతం అవుతాయని నిర్ధారిస్తుంది. ఏదైనా గత వైరుధ్యాలు లేదా అసహనంతో తొలగిపోతుంది. మీరు ఉత్సాహంగా పనిచేయడానికి అనుమతిస్తుంది. ఈ కాలంలో చేసిన వ్యాపార ఒప్పందాలు లేదా ప్రారంభించిన వ్యాపారాలు భవిష్యత్తులో వృద్ధికి కూడా దారితీస్తాయండి. ప్రధాన వ్యాపార ఒప్పందాలలో స్నేహితులు లేదా బంధువుల నుండి మంచి మద్దతు కీలక పాత్ర కూడా పోషిస్తుంది. మీ ఆలోచనలు తరచుగా విజయవంతం అయినప్పటికీ కూడా ఎల్లప్పుడూ అదే ఫలితాలను ఆశించవద్దు. 5వ ఇంట్లో రాహువు సంచరించడం వలన తొందరపాటు నిర్ణయాల వలన ప్రతికూల ఫలితాలు లేదా వ్యాపార నష్టాలు కూడా ఏర్పడవచ్చు. అమలుకు ముందు జాగ్రత్తగా పరిశీలించి ప్రణాళిక వేయాలనే సూచన. 11వ ఇంట్లో కేతువు సంచరించడం కారణంగా వ్యాపారంలో ఆశించిన లాభాలు కూడా కలుగుతాయి. అయితే ఈ లాభాల్లో గణనీయమైన భాగం మళ్ళీ పెట్టుబడులకు పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. అసలు ఈరోజు అమావాస్య తర్వాత నుండి కూడా వృశ్చిక రాశి వారికి నమ్మలేని అదృష్టం పట్టబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎదుర్కొంటున్న సమస్యలకి సమయంలో పరిష్కారం లభించబోతుంది. అలాగే వివాహం కాని అవివాహితులకు వివాహ యోగం కూడా ఈ సమయంలో అయితే కనిపిస్తుందండి. మీ జీవిత భాగస్వామిని అంటే మీకు సరిపడేటటువంటి జీవిత భాగస్వామిని ఎన్నుకునే అవకాశాలు అయితే మీకు ఈ సమయంలో భారీగానే ఉన్నాయి. ఏడాది పొడవునా కూడా శని 4వ ఇంటికి సంచరిస్తున్నందువలన మీకు ఎక్కువ విశ్రాంతి లేకుండా నిరంతరం పని చేయాల్సిన బాధ్యతలు అయితే ఉంటాయి. ఈ పని ఒత్తిడి కుటుంబ వ్యాపార భాగస్వామ్యులు లేదా కస్టమర్లతో మీ సంబంధాలను కూడా ప్రభావితం చేసే పరిస్థితులు కూడా కలగవచ్చు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా. ఇక వృశ్చిక రాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు అధికమైనటువంటి పట్టుదలను కలిగి ఉంటారు. అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీళ్ళది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వృశ్చిక రాశి వారిలోని ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తుంది. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరంగా ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగా ఉంటుందండి. వృశ్చిక రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కాదు, పరోపకారం చేసేవారు. స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి చాలా సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి. ఈ రాశి వారు అనేక వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను కూడా తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు. ఈ రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యము, ఇతరులను లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయడము నష్టాన్ని కలిగిస్తాయి. ఈ రాశివారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో చాలా జాగ్రత్త వహించడం ఎంతో అవసరము. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.